పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ తలపెట్టిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన ఏబీవీపీ నాయకులు లక్టికాపూర్లోని కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో కార్యాలయ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట వాగ్వివాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఇంటర్నేషనల్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో తరగతుల ప్రారంభమైన పుస్తకాలు, డ్రెస్సులు ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. మైలవరంలో ఒక ప్రైవేట్ పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా పాఠశాలలు 3 రకాల యూనిఫామ్లను అమ్ముతున్నట్టు గుర్తించారు. ఎంఆర్పీ లేకుండానే పుస్తకాలపై అధిక ధరలు అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. నారాయణ స్కూల్లో యూనిఫామ్ పుస్తకాల అమ్మకాలను వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్లో పుస్తకాల అమ్మకాలను వెంటనే కార్పొరేట్ కళాశాలల్లో బుక్స్ అమ్మకాలు, యూనిఫామ్లు, విద్యార్థుల యాక్టివిటీ సామాగ్రి అమ్మకాలను నిరసిస్తూ నారాయణ స్కూల్ పుస్తకాలను, వస్తువులను, యూనిఫామ్లను ఎంఈఓ బాలు సీజ్ చేశారు. శ్రీ చైతన్య వివేకానంద పాఠశాలలోని పుస్తకాలను, వస్తువులను కూడా సీజ్ చేసి రూమ్లకు తాళాలు వేశారు. చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్ యాజమాన్యంపై వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్లో పుస్తకాల అమ్మకాలను వెంటనే ఆపాలి. నారాయణ స్కూల్లో యూనిఫామ్ పుస్తకాల అమ్మకాలను వెంటనే చర్యలు